ధనియాల్ని భారతీయ ఇళ్లలో మసాలాగా ఉపయోగిస్తారు. చాలామంది వంటకాల్లో ధనియాలు లేదా ధనియాల పొడిని వాడుతారు. ధనియాల పొడి కానీ ఆహారానికి రుచిని ఇవ్వటమే కాదు, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాల్ని అందిస్తుంది. ధనియాలు సహజంగా మూత్ర విసర్జనకు సహాయపడతాయి. ఇవి శరీరంలో పేరుకున్న వ్యర్థ పదార్థాల్ని మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. ధనియాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి, లివర్ను ఆరోగ్యంగా ఉంచుతాయి, జీవ ప్రక్రియను నియంత్రించడంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ధనియాలు అద్భుతంగా పనిచేస్తాయి. ధనియాల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో సహాయపడతాయి. ధనియాల్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ధనియాల్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడానికి ధనియాల నీళ్లు తాగొచ్చు. ఇందుకోసం గ్లాస్ నీటిని ముందుగా వేడి చేయండి. అందులో చెంచా ధనియాల్ని వేసి బాగా మరిగించాలి. నీరు సగం వచ్చే వరకు మరిగించాలి. ఇప్పుడు మరిగిన తర్వాత దానిని ఫిల్టర్ చేసి గోరువెచ్చగా చేసుకుని తాగాలి. ఈ నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మంచిదంటున్నారు నిపుణులు. రోజు క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. రుచి కోసం కావాలనుకుంటే ఇందులో తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ధనియాల్ని ఏ రూపంలో తీసుకున్నా ప్రయోజనాలుంటాయి. ధనియాలు పటిక బెల్లం డికాషన్ చేయటానికి ముందుగా 1 నుంచి 2 స్పూన్ల ధనియాల్ని గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఫిల్టర్ చేయండి. ఇప్పుడు ఈ నీళ్లలో బాగా మెత్తగా చేసిన పటిక బెల్లం పొడి 1 స్పూన్ కలపండి. ఈ మిశ్రమాన్ని టీలాగా తాగాలి. ఈ డ్రింక్ ఉదయం ఖాళీ కడుపుతో తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా ధమనుల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.